అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా వృద్ధాప్య పెన్షను, అలాగే మిగతా 25 కేటగిరీలకు సంబంధించిన అన్ని పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. దీనివల్ల వీడియో మరింత మందికి చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను భారీగా పెంచిందండి కూటమి ప్రభుత్వం. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు సంవత్సరానికి ఒకసారి అయితే పెంచేవాళ్ళనమాట. అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం ఒకేసారిగా డబ్బుల్ని పెంచడం అయితే జరిగింది, భారీగా పెంచడం అయితే జరిగింది. ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ పెన్షన్ను ఈ ప్రభుత్వం అయితే అందిస్తోంది. అంతేకాకుండా ఎంతోమందికి ఈ కొత్తగా పెన్షన్లు ఇవ్వడం కోసం నిర్ణయం అయితే తీసుకుంది. దీనికోసం కొత్తగా రేషన్ కార్డును అయితే మంజూరు చేసింది. 10 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డును అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ విధంగా పెన్షన్ కార్యక్రమంలో ఎంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే టంచన్గా పెన్షన్ అయితే అందిస్తోంది. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వచ్చి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అయితే అందిస్తున్నారు. ఈ పెన్షన్లు ఒకరోజు వచ్చేవి కావండి, 2 రోజులు వచ్చేవి కావు, జీవితాంతం వచ్చేది. కాబట్టి పెన్షన్లు అప్లై చేసుకోవడం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్ల అవసరం ఎంతోమందికి ఉంది అని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం 50 సంవత్సరాల పెన్షన్కు అలాగే ఇతర పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. దీనికి సంబంధించి మనకు జియో అయితే విడుదల కాలేదు, కానీ అన్అఫీషియల్గా మనకు నిర్ధారణ అయితే ఉందండి. వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల నుంచి ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. అప్లికేషన్లకు తీసుకోవడం కోసం ఈ మనకు జియో అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పెన్షన్లన్నింటినీ మంజూరు చేసి మార్చి నెలకంతా కొత్త పెన్షన్ డబ్బుల్ని కొత్త పెన్షన్దారులకు అయితే అందించనున్నారు. ఇప్పటికే మనకు స్పౌస్ పెన్షన్లు అందిస్తోందండి రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినట్టయితే ఆయన భార్యకు వెంటనే స్పౌస్ పెన్షన్ అయితే ఎన్నికలకు ముందు మన కూటమి ప్రభుత్వం అయితే మాట ఇచ్చిందండి. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ మాటను నిలబెట్టుకోవడానికి ఇప్పుడు సమయం అయితే ఆసన్నమైంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడనుంది. 50 సంవత్సరాల పెన్షన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఏ అర్హతలు కలిగి ఉండాలి, మరి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎవరెవరికి ఈ పెన్షన్ వస్తుంది అనేది అయితే మనం చూద్దామండి. 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే మొదటగా అర్హతలు ఏముండాలి అంటే 50 సంవత్సరాల పెన్షన్ రావడానికి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలండి. ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం ఉన్నట్టుగా మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలి. 50 సంవత్సరాలు తప్పకుండా నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళై ఉండాలి. ఓసీలకు అయితే 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరగదండి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఎవరైతే అభ్యర్థి 50 సంవత్సరాల పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో ఆ అభ్యర్థి ఈకేవైసీని అయితే పూర్తి చేసి ఉండాలండి రేషన్ కార్డులో. మీరు ఇంతవరకు ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనట్టయితే మీ దగ్గరలోని రేషన్ దుకాణంలోకి వెళ్ళి వెంటనే ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక తర్వాత 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దామండి. ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలి. క్యాస్ట్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక దానికి చెంది ఉండాలి. ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇక అంతేకాకుండా మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే చెక్ చేయడం జరుగుతుందండి. ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీకు ఇంతకుముందు మీరు ఏమైనా వయసు మార్పులు చేసుకున్నారా అని అయితే చెక్ చేయడం జరుగుతుంది. అలాంటి మార్పులు ఏవి చేసుకున్నట్టయితే మరి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అదే పనిగా వయసును మార్చుకున్నట్టయితే పెన్షన్ కోసం దానికోసం వెరిఫికేషన్ ప్రాసెస్ మరింత కఠినతరంగా ఉంటుంది.
ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనకు జియో రిలీజ్ అయిన తర్వాత సచివాలయంలో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అప్లికేషన్తో పాటు జత చేసి ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అంటే 6 అంచెల చెకింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 6 అంచెల చెకింగ్ విధానంలో మనకు 6 సూత్రాలు ఉంటాయి. వీటిని మనము అధిగమించినట్టయితే మాత్రమే మనకి డబ్బులైతే రావడం జరుగుతుంది. 50 సంవత్సరాల పెన్షన్కు డబ్బులైతే రావడం జరుగుతుంది. ఆ 6 అంచెల చెకింగ్ విధానం ఏంటి అంటే మొదటగా వచ్చేసి ఇన్కమ్ అండి. మీ గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ వచ్చేసి ఆదాయం వచ్చేసి 10,000 రూపాయల లోపల ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఇన్కమ్ వచ్చేసి 12,000 లోపల ఉండాలి. ఇది నెలకండి, సంవత్సరానికి కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇది నెలకు 300 యూనిట్లకు సరాసరి అయితే తీసుకోవడం జరుగుతుందండి. 12 నెలల సరాసరి తీసుకుంటారు. దాదాపుగా నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. కార్ వచ్చేసి ప్రైవేట్ కార్ అయితే ఉండకూడదు. ఇంటి అవసరాల కోసం కార్ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. ట్యాక్సీకి మరియు ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎల్లో బోర్డున్న ట్యాక్సీలకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి వ్యవసాయ భూమి అండి. వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. మీ వయస్సు మీరు ఇంతకుముందు ఎప్పుడు మార్చుకొని ఉండకూడదు. ఇలాంటి 6 అంచెల చెకింగ్ విధానాన్ని అయితే చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చెక్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి అంటే మార్చి నుంచే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలండి. మీ సచివాలయానికి సంబంధించిన సచివాలయ అధికారులతో మీరు కలిసినట్టయితే మీ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు. చేయించుకున్నట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా అవసరం. ప్రతి పథకం రావాలంటే, ఏ పథకం డబ్బులు రావాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే తప్పనిసరి అండి. మీరు తప్పకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోండి. మనకు ఫిబ్రవరి నెలలో ఈ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ల జియో అయితే విడుదలవుతుంది. నేను మీకు వెంటనే వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని విషయాలను మన ఛానల్లో అయితే తెస్తూ ఉంటాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, చేతి వృత్తుల పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోంది. ఇదండి మనకు తాజా సమాచారం. వీడియోని లైక్ చేయండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.